వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే బెంగళూరు నుంచి కడప విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ కడప విమానాశ్రయంలో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలకటం జరిగింది. జగన్ వస్తున్నాడని తెలిసినటువంటి వెంటనే విమానాశ్రయం చుట్టుపక్కల మొత్తం కూడా జనంతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఆయనకు స్వాగతం పలకటానికి కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చంద్రారెడ్డి మృతి చెందినటువంటి నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తారు. అనంతరం చంద్రహాస్ రెడ్డి కుమార్తె వివాహం జరిగింది ఇటీవల. సో ఆ దంపతుల్ని ఆశీర్వదించడానికి వెళ్తారు. ఈ రెండు కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆయన నేరుగా పులివెందుల వెళ్ళటం జరుగుతుంది. సోమవారం సెప్టెంబర్ 2వ తేదీన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయకు చేరుకుని అక్కడ రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. 3వ తేదీకి ఆయన మరలా బెంగళూరు వెళ్తారు. అక్కడి నుంచి 4వ తేదీన యూకే వెళ్ళబోతున్నారనేది సమాచారం. ఇటీవలే సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు విదేశాల్లో పర్యటించడానికి జగన్కి అనుమతి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన 4వ తేదీన యూకే వెళ్ళబోతున్నట్లుగా సమాచారం.